హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి మనం నువ్వుల లడ్డు చేస్తున్నాము. సో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. సో నువ్వులు ఎలా తయారు చేయాలా ఏంటి అనేది చెప్తాము. బట్ బయట మనకి దొరుకుతాయి కదా నువ్వులు ఉండలు, అవి చాలా గట్టిగా ఉంటాయి. బెల్లపు పాకంతో చేస్తారు. బట్ ఇది బెల్లపు పాకంతో కాకుండా సాఫ్ట్గా ముద్ద ముద్దగా వచ్చేది, స్వీట్గా, ఆఖరికి 90 ఏళ్ళ ముసలామె కూడా ఎలా తినేటట్టుగా చేస్తారనమాట. అంత సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ నువ్వుల లడ్లు. సో నేను ప్రొసీజర్ అయితే త్వరలో చూపిపోతున్నాను. స్టే ట్యూన్. ఓకే, ముందుగా అయితే ఆ నువ్వులు మనం తీసుకొని చాట్లో వేసుకొని చెరుక్కోవాలా. ఏమన్నా డస్ట్ కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉంటుంది కదా, ఆ దుమ్ము అవన్నీ పోతాయని చెప్పేసి చెరుక్కుంటుంది. చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో ఎలా చెరగాలో చూడండి. మా అమ్మ ఇలా జరుగుతుంది చూడండి, అట్లా చెరగాలన్నమాట. ఫస్ట్ ఈ కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్, కొబ్బరిని మనం తీసుకొని కట్ చేసి ఇది మనం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీకి పట్టదు కాబట్టి ముక్కలు ముక్కలు కోసి చూపిస్తాను చూడండి. ఇలా సన్నగా అయితే కట్ చేసేసాను, మిక్సీకి పట్టించేసేయడానికి. ఇప్పుడైతే మనం బాణలు పెట్టాము. ఆ బాణట్లో ఈ నువ్వులు వేగించడానికి ఒక బాండల్లో సెగ వచ్చేటప్పుడు మనం ఆ నువ్వులతో వేగించుకోవాలండి. నువ్వులు అలా దోరగా వేపించాలా. సో దోరగా వేపిన తర్వాత కాసేపు చల్లారనియాలి. సో ఇది పొయ్యి మీద మనం వేపేసాం వీటిని కాసేపు. సో కరకరలాడుతాయి ఇవి తిన్నా కానీ నవిన్నా. బెల్లం కూడా రెడీగా ఉంది, నెక్స్ట్ కొబ్బరి రెడీ ఉంది. ఈ మూడు మనం మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడే మా అమ్మ గుర్తు చేసిందండి. కొలతలు అడుగుతారు కదా, కొలతలు ఎట్లాగా అని చెప్పేసి. ఇవి వచ్చేసరికి 250 గ్రామ్స్ అనమాట, పావు కిలో ఇది. సో అది వచ్చేసరికి 100 గ్రామ్స్, 100 గ్రాములు బెల్లం. అండ్ కొబ్బరి వచ్చేసరికి ఒక చిప్ప, కొబ్బరి చిప్ప, ఒక కొబ్బరి 100 గ్రామ్స్ కొబ్బరి చిప్ప. ఫస్ట్ అయితే కొబ్బరి వేస్తున్నామండి, ఎందుకంటే కొంచెం అది గట్టిగా ఉంటుంది కదా, పౌడర్ అయిపోవడానికి ఫస్ట్ కొబ్బరి వేసాము. ఫస్ట్ కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. చూసారా, ఇప్పుడు చూడండి అంతా అది పౌడర్గా అయిపోయింది, చాలా పౌడర్గా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలమ్మా, అవి ఇంకా వేడిగా ఉన్నాయి నువ్వులు. సో చల్లారేదాకా మనం మిక్సీకి వేసుకోకూడదు, బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మనం. ఈ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నాం అండి లైట్గా. అది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. మేము ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ లైట్గా ఒక టీ స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేసుకోవచ్చు తగినంత. ఇప్పుడు బెల్లం కూడా వేయాలండి. బెల్లం వేసేసి మనం బాగా దాన్ని మెదగనివ్వాలి. చూడండి, ఇలాగా మిక్సీలో నుంచి తీస్తూ ఉన్నాము. మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయింది. మిక్సీలో నుంచి తీసిన తర్వాత ఏం చేయాలి? అదే మిక్సీలో 2 సార్లుగా వేసామండి. ఇది బాగా కొబ్బరి, బెల్లం, నువ్వులు, ఇలాచి అంతా కలవటానికి అని కలుపుతున్నాను. ఇదిగోండి ముద్ద ఎట్లా కలుపుతుందో చూడండి. సో చూడండి, అలా మనం ముద్దలుగా కలుపుకోవాలన్నమాట. రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది, చాలా సాఫ్ట్ వస్తుంది. దాంట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం చేసేటప్పుడు అది సాఫ్ట్గా రౌండ్గా అయిపోతుంది. ఇలా ముద్దలు చేసుకోవాలి మనం. చూడండి ఎట్లా ముద్దలు వస్తూ ఉన్నాయో, అలా కలుపుకొని ముద్దలు చేసుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయిందండి లడ్లన్నీ. సాఫ్ట్ సీసం లడ్డు లేదా సాఫ్ట్ నువ్వుల లడ్డు. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు, పళ్ళు లేని వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ అయిన వాళ్ళు, 90 ఏళ్ళు వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళ వరకు ఈ లడ్లు అనేది తినొచ్చు. సో మనం బయట కొని నవల లేకుండా కష్టంగా ఉండే వాళ్ళకి
ఈ లడ్లు చాలా యూజ్ అవుతాయి. ఇలా చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ట్రై చేసి తినండి మీరు. మా అమ్మ ఇది సాఫ్ట్ లడ్డూని ఎట్లా చుంచి చూపిస్తుందో చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఎంత సాఫ్ట్, చిన్నగా ఈజీగా చినిగిపోయింది. చాలా ఈజీగా అండి ఇది ప్రాసెస్. చాలా కాల్షియం కూడా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఒళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు ఎవరన్నా ఉన్నోళ్ళు కూడా తింటే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయంట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇవి.